ట్రంప్ యుద్ధాన్ని ఆపేస్తున్నాడా? వెనుజులాని అమెరికా నిజంగానే ఆక్యుపై చేసిందా? నిజంగా ఇరాన్ ని కంట్రోల్ చేసేది ఐఆర్జీసీనేనా? ఆస్ట్రేలియా అఫీషియల్ గా ఇండియాని కాపీ కొడుతుందా? అండ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయా? పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయా? ఇలాంటి చాలా విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వరల్డ్ పాలిటిక్స్ లో ఇప్పుడు బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటి? కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ట్రంప్ నో న్యూ వార్ పాలసీని ఫాలో చేస్తాడు అనే న్యూస్. బట్ ఇది నిజమా లేదా మిత్తేనా? రీసెంట్ గా ఆయిల్ ప్రైసెస్ గ్లోబల్ గా ఫ్లక్చువేట్ అవుతున్నాయి. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ వల్ల పెట్రోల్ రేట్ చాలా దేశాల్లో పెరిగాయి. పాకిస్తాన్ లాంటి కంట్రీస్ లో ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. ఇండియాలో మాత్రం నరేంద్ర మోడీ గవర్నమెంట్ ట్యాక్సెస్ కంట్రోల్ చేసి ఇంపాక్ట్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వరల్డ్ ఆయిల్ సప్లై లో కీ పాయింట్ ఏంటి అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్. ఇక్కడే వరల్డ్ మొత్తంలో మేజర్ పార్ట్ పాస్ అవుతాయి. సో ఇక్కడ టెన్షన్ పెరిగితే గ్లోబల్ ప్రైసెస్ ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ అవుతాయి. ఆల్రెడీ దీని గురించి నా ముందు వీడియోలో చెప్పాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడు మేజర్ టెన్షన్ ఏంటి? ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ చెప్తుంది ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ డేంజర్ అని. ఖచ్చితంగా అది ఆపే వరకు ఆ ఫైట్ జరుగుతుంది అని. ఇటువైపు ఇరాన్ ఏమంటుందంటే తన డిఫెన్స్ కోసమే అని చెప్తుంది. సో సిచ్యువేషన్ వెరీ సెన్సిటివ్. ఫస్ట్ మీకు ఇరాన్ గవర్నమెంట్ సిస్టమ్ గురించి తెలియాలి. అందరి దేశాల్లాగా ఈ దేశం కూడా ప్రెసిడెంట్ ఉంటాడు. ఈ ప్రెసిడెంట్ 4 years ఒకసారి ఎలక్ట్ అవుతాడు ప్రజల ద్వారా. కానీ ఒక్క విషయం తేడా ఉంది అన్ని దేశాల కంటే. ఈ ప్రెసిడెంట్ కంటే పవర్ఫుల్ ఈ దేశంలో సుప్రీం లీడర్. ఇతను ప్రజల ద్వారా ఎన్నుకోబడడు. వంశపారంగా వస్తున్న వాళ్ళ లీడర్సే సుప్రీం లీడర్స్ గా కంటిన్యూ అవుతున్నారు. మొన్న అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ని చంపేశాయి. అతను గత 35 years నుంచి సుప్రీం లీడర్ గా కంటిన్యూ అవుతున్నాడు. ఇప్పుడు అతని కొడుకు సుప్రీం లీడర్ అయ్యాడు. అయినా సరే ఆ దేశానికి కరెక్ట్ అయిన లీడర్ ఇప్పుడు లేడు. కాబట్టి ఇప్పుడు ఆ దేశాన్ని వాళ్ళ ఆర్మీ రన్ చేస్తుంది. నిజం చెప్పాలంటే అది ఆర్మీ కాదు, వాళ్ళ మతాన్ని కాపాడడానికి పుట్టిన ఒక సంస్థ. అదే ఐఆర్జీసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్. వీళ్ళే ఈ దేశాన్ని ఇప్పుడు రన్ చేస్తున్నారు. చెప్పాలంటే ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ కూడా ఆ ఆర్మీ ఆయన మాట వినదు. ఫైనల్ డిసిజన్స్ కేవలం సుప్రీం లీడర్ దగ్గరే ఉంటాయి. కానీ ఇప్పుడు సుప్రీం లీడర్ లేదు కాబట్టి ఇప్పుడు ఆర్మీ దగ్గరనే పవర్స్ ఉంటాయి. అలాగే మీకు నాటో గురించి తెలిసే ఉంటుంది. ఈ నాటోలలో యూరోపియన్ దేశాలు మరియు అమెరికా అండ్ కెనడా ఉంటాయి. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నాడు అంటే ఈ నాటోలో ఉండడం వల్ల అమెరికాకి ఏం వచ్చేది లేదు అని అంటున్నాడు. ఎందుకంటే ఈ నాటోలో ఉన్న రూల్ ప్రకారం ఏ దేశమైనా అందులో యుద్ధంలో ఉంటే మిగతా దేశాలు అన్ని కలిసి ఆ దేశానికి సపోర్ట్ చేస్తాయి. కానీ ఇక్కడ అమెరికాకి ఏ దేశం కూడా సపోర్ట్ చేయలేదు. యూరోపియన్ దేశాలలో ఎస్పెషల్లీ ఈ నాటో దేశాలలో ఒక్క దేశం కూడా అమెరికాకి ఇప్పుడు హెల్ప్ చేయడం లేదు. సో ఒకవేళ ఈ నాటో నుంచి అమెరికా వెనక్కి వచ్చేస్తే యూరోపియన్ దేశాలకు సెక్యూరిటీ లేకుండా పోతుంది. దీంతో రష్యా ఇంకా చాలా పవర్ఫుల్ గా మారుతుంది. ఈ అమెరికాని ఎప్పుడు నమ్మరాదు. ఎందుకంటే అమెరికాలో ఉన్న ఒక గొప్ప సైంటిస్ట్ ముందే అన్ని దేశాలకి చెప్పాడు. అదేంటి అంటే అమెరికాకి ఫ్రెండ్స్ ఉండరు, అలాగే ఎనిమీస్ కూడా ఉండరు. కేవలం వాళ్ళ లాభం కోసమే ఫ్రెండ్షిప్ చేస్తారు. వాళ్ళ దేశానికి ఏదైనా నష్టం వస్తే ఎంత ఫ్రెండ్ అయినా సరే దూరం పెట్టేస్తారు. నిజానికి ఇదే వరల్డ్ పాలిటిక్స్ రియాలిటీ. ఇక రీసెంట్ గా ఒక రిపోర్టర్ ట్రంప్ ని ఒక క్వశ్చన్ అడిగాడు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్ మూసేశారు కదా, దానికి మీ రియాక్షన్ ఏంటి అని అడిగారు. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్పాడంటే దాని వల్ల అమెరికాకి ఏం ఉపయోగం లేదు. ఆ వే నుంచి అమెరికాకి ఎటువంటి ఆయిల్ రాదు. సో మనకేంటి సంబంధం అని అన్నాడు. ఏ దేశానికైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ఇరాన్ తోని మాట్లాడి అవసరం ఉంటే వార్ చేసి అది ఓపెన్ చేయించుకోమని చెప్పాడు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే వార్ ని స్టార్ట్ చేయడం చాలా ఈజీ, కానీ స్టాప్ చేయడం చాలా కష్టం. పీస్ ని క్రియేట్ చేయడం రియల్ లీడర్షిప్. సో మీ ఒపీనియన్ ఏంటి? ట్రంప్ లాంటి లీడర్స్ వార్స్ ని తగ్గించగలరా లేదా వార్ ఇంకా కాన్ఫ్లిక్ట్ లో ఉంటుందా? మళ్ళీ చెప్తున్నాను, మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోది లేకుండా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.